పిన్ నేను యూట్యూబ్లో చూశాను ఈ ప్యాన్ కేక్ గురించి. అయితే ఇది ఈజీగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది. అందులో అయితే డేట్ సిరప్ తీసుకున్నాను. నేనైతే బెల్లం తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని కరగబెట్టి నేను వడకట్టింది. ఇదేమో సోడిపిండి, ఇది ఉప్మా నూక, ఒక బనానా. ఇది 2 కప్స్, ఇది 2 కప్స్, ఇది 1 కప్ కూడా వేసుకోవచ్చు. ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఈజీ రెసిపీయే కదా అనేసి ట్రై చేస్తున్నాను. బనానా ఇలా స్మాష్ చేసుకోవచ్చు, మిక్సీలోనే వేసుకోవచ్చు. బనానా ఎలాగో స్మూత్గా ఉంటుంది కదా అనేసి ఇంక నేను మిక్సీలో వేయలేదు. ఇలా స్మాష్ చేసుకోవడమే. స్మాష్ చేసుకొని స్మూత్గా చేసుకోవాలి. అదే బనానా చిన్న చిన్న ముక్కలు లేకుండా. సమ్మర్ హాలిడేస్ వస్తాయంటే పిల్లలు ఇంట్లో ఏమైనా స్నాక్స్ కావాలి అంటారు కదా. ఇది ఈజీగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కానీ బాగా వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే బెల్లం కూడా స్వీట్కి తగినట్లే వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ గ్లాస్తో 2 కప్స్ తీసుకున్నాను ఉప్మా రవ్వను, సోడిపిండి. ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసి ఒక 1 అవర్ నానపెడదాము. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాము. స్వీట్ అయితే చూసుకుందాము. కొత్తగా సరిపోయింది. ఇది నానితే మంచిగా స్మూతీగా తయారవుతుంది. మనం ఇలా కలిపినప్పుడు కొంచెం మరీ గట్టిగా అయితే వేయడానికి కష్టంగా ఉంటుంది కదా, కొంచెం ఈజీగా. ఇలా నానాక పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మనం వాటిని చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ మనం తిప్పుకుంటూ ఉండాలి. ఒకవైపు ఇలా కాలాక మనం సెకండ్ వైపు కూడా తిప్పుకుంటాము. అది కూడా కాలాక ఇంకా తినడం. నేను ఆల్రెడీ 3 వేసాను. అందులో మా అబ్బాయి తినేసాడు. తనకైతే చాలా బాగా నచ్చింది. స్వీట్ కూడా సరిపోయింది. ఇది ఎంతసేపు నానబెట్టాను మీకు చెప్పలేదు కదా. అరగంట కన్నా కొంచెం ఎక్కువైనా పర్లేదు. బాగా నానితేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నూక వేస్తాం కాబట్టి ఆ నూక ఎంత మంచిగా నానితే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో వాటర్ నేను వేసాను అన్నాను కదా, మిల్క్ కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు, వాటర్ బదులు. వేడి మీద కొంచెం స్మూత్గా ఉంది, చల్లారితే కొంచెం గట్టిగా ఉంది. మేబీ ఇది వేడి మీద తింటేనే చాలా బాగుంటుందేమో. ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంది. మంచి హెల్దీ స్నాక్స్ ఇది పిల్లలకి. ఎందుకంటే ఇందులో మనం సోడిపిండి వేసాము, బనానా వేసాము, నెక్స్ట్ బెల్లం. ఇది మంచి హెల్దీ కాబట్టి పిల్లలకి మనం ఈవినింగ్ చేద్దాం అనుకునేటప్పుడు ముందే మనం దీన్ని కలిపేసుకొని ముందు నానబెట్టుకుంటే ఈవినింగ్ టైంకి చాలా బాగుంటాయి స్నాక్స్ అయితే. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.